हरिः ओं श्रीगुरुभ्यो नमः. హరిః ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ఉపదేశము తెలుసుకుందాం. సాయి శరణం, బాబా శరణం. స్వామి సన్నిధిలో పురుషోత్తమానంద. భగవాన్ బాబా వారు కొందరు భక్తులతో కలిసి స్వామి శివానంద ఆహ్వానాన్ని మన్నించి ఋషికేశ్ వెళ్ళి రుద్రాక్షమాల సృష్టించి శివానందకు ఇచ్చి ఆరోగ్యాన్ని ప్రసాదించి నడవగలిగే శక్తిని కూడా ప్రసాదించారు. అక్కడి నుంచి వశిష్ఠ గుహలోకి వెళ్ళి పురుషోత్తమానంద మహర్షికి దర్శనం ప్రసాదించారు. కొంతసేపటికి వెంకటగిరి వాస్తవ్యుడు అడ్వకేటు సుబ్బరామనాయుడు స్వామి ఇంకా రాలేదని గుహ దగ్గరికి వెళ్ళి తలుపు సందులో నుంచి చూశాడు. పురుషోత్తమానంద ఒడిలో భగవాన్ తలపెట్టుకుని పవలించి ఉన్నారు. శ్రీ సత్యసాయినాథుని శరీరం దివ్య కాంతులతో జ్యోతిర్మయమై భాషించింది. ఆ గుహ అంతా కాంతిమండలమైంది. తర్వాత బాబావారి సంభాషణలో పురుషోత్తమానందకు పద్మనాభస్వామి అంటే చాలా ఇష్టమని, అందువల్ల ఆ వృద్ధ తపస్వికి భగవాన్ బాబా పద్మనాభస్వామి దర్శనమును అనుగ్రహించారని తెలిసింది. ఈనాడు నేను నిజంగా పురుషోత్తముని దర్శించుకున్నాను, నా జన్మ తరించింది అన్నారు ఆనంద భాష్పాలతో పురుషోత్తమానంద. వచ్చేటప్పుడు స్వామి ఒక చీటీ ఇచ్చి పలానా రోజు పలానా టైంకు వస్తానని వ్రాసి పురుషోత్తమానంద చేతికిచ్చారు. చెప్పిన సమయానికి ఆయన ఎదుట బాబావారు సాక్షాత్కరించారు. స్వామిని చూస్తూ ఆయన స్వామిలో ఐక్యం చెందారు. అప్పుడు పురుషోత్తమానంద మీలో చేరిపోయాడు అని ఆయన శిష్యులు బాబాకు టెలిగ్రామ్ ఇచ్చారు. ఓం శ్రీ సాయిరామ్.